మా అధ్యక్షులు వారు ఏమడిగారు, రైతుల్ని ఆదుకోండి, రైతులకు 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఇది ఏమన్నా తప్ప? అసలు ఎవరు ఏ లెక్కలు కట్టి చెప్పావు నువ్వు, ఎట్లా చెప్తావు నువ్వు అని. ఇప్పుడు మీ సీఎం గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆ రోజు 25,000 నుంచి 30,000 దాకా వెళ్ళారు. మళ్ళీ ఆయన ఏ లెక్కలు కట్టి చెప్పాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఒకసారి ఆలోచన చేయాలి విజ్ఞతతో. అసలు బోర్డింగ్ అంటేనే మేము అనుకుంటున్నాం అంటే మీరు అసలు ఆలోచన చేసుకోండి. మీ అంతా మీరే అంటే ఎవరు ఏమైనా లేకుండా నేను బోర్డింగం అని చెప్పి పోటీలు పడుతున్నారంటే మీరు అసలు ప్రజలు నవ్వుకుంటారు. అది వదిలేసి మా అధ్యక్షుల వారిని ఒక సీఎం గారు దత్తపుత్రుడు స్థాయి మర్చిపోయి మీ స్థాయి దిగజారి ఈ కామెంట్ చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయాల. మీరు ఈ విధంగా మాట్లాడితే మీ కింద టీం ఎట్టుందో చూడండి. మిమ్మల్ని చూసుకొని వాళ్ళు కూడా బజార్ను పడిపోయారు. అంటే మా నాయకుడే విమర్శిస్తా అంటే మేమెందుకు ఉండాలని అని చెప్పేసి రోడ్లోకి వచ్చి వాళ్ళకు వాళ్ళే మేమే బౌలింగాలు అని చెప్పుకుంటూ మా అధ్యక్షుల వారు ఏమన్నారు, ఎవరో బౌలింగంలే ఎవరైతే ఎందుకులే దాని గురించి అంటే దాన్ని మీరు బాగా పూర్తిగా అనువదించుకుని అందుకే మీకు అర్థమైపోయింది. అంటే పని పాట చేయలేదు కాబట్టి మీకు అర్థమైపోయింది. ప్రజలకు పని చేయకుండా రైతుల గురించి ఆలోచన చేయకుండా మీరు విజ్ఞత ఉంటే మీరు ఏం చేయాలా, మీ సీఎం గారికి మీరు తెలియజేయాలా. సార్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, మనం రైతుకు న్యాయం చేద్దాం, దాంట్లో మీరు పోటీలు పడండి. దాంట్లో మీరు ప్రజలకి ఆ విధంగా మీరు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలి. కానీ చిట్లపురాణం మీద గుండె పోటీలు పడతారు మీరు. ఏం మంత్రులు అయ్యా మీరు అంటే మా చేత కాదా తిట్టేకి? మేము తిడితే తట్టుకోలేదు. మీరే 17 లక్షల పైచులకు రైతులకు నష్టం జరిగింది అన్నారు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, మళ్ళీ 13 లక్షలు అంటారు. మళ్ళీ ఏమంటారు, అసెంబ్లీలో చూస్తలకే 11 లక్షలు 17 లక్షలు అసెంబ్లీలో ప్రకటిస్తారు, క్యాబినెట్లో 13 లక్షలు ప్రకటిస్తారు, 11 లక్షల మంది నష్టపోయింది అంటారు. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అంటారు. మీరు ఇచ్చిండేది ఎంత? 600 కోట్లు. సో పొంతం లేదు. రాష్ట్రంలో 80 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు గుర్తిస్తానని ఎంతమందిని? 55 లక్షల మందిని. మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలా? మోడీ గారు రైతులకి ఖాతాలకు డబ్బులు కొట్టారు, డబ్బులు ఇచ్చారు అని చెప్పారు. ఆడేమో ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు సంగతి ఆడతారు, ఈడేమో మీ మోడీని అడగండి అంటారు, మీ మోడీ తిప్పిండి అంటారు. మీరు రోజు ఢిల్లీకి వెళ్తున్నారు కదా మోడీ గారి సంగనాకి. ఆడేమో మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ వాళ్ళతో వంగి దండాలు పెట్టి సలాం కొట్టి సాయం చేయండి అంటారు. సాయం చేస్తారు. మా వాళ్ళు సాయం చేసిన తర్వాత వీటికొచ్చి మీరు ఏం చేశారు, మీ మోడీ గారు ఏం చేశారు అంటారు. మళ్ళీ ఒక పద్ధతి ఉండాలి మీరు మాట్లాడే దాంట్లో. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏదో బెదిరిస్తే ఎక్కడెవరు బెదిరికుండే వాళ్ళు లేరు. మా అధ్యక్షుల గురించి అందరికీ తెలుసు, మా పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి మీకు తెలుసు. బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు మేము. మా అధ్యక్షులు ఒక మాట చెప్పారు, రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని. రైట్, తప్పకుండా మా అధ్యక్షులు వారు చెప్తే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం. ఎలా అసెంబ్లీ నడుపుతారో చూస్తాం. రైతుకు న్యాయం జరపకుండా మీరే విమర్శించేది మా చేత కాదా? వీధి రౌడీల్లాగా ఒక అధ్యక్షుడిని పట్టుకొని ప్యాకేజీ అంటారు, దత్తపుత్రుడు అంటారు. మీ ఇష్టాను సార్ మా చేత కాదా? ఏం బోర్డులింగం అంటే మీకు వచ్చిన నష్టమేమి? మీ పేరు తీశారా? ఫలానా అన్నారా? మీ అందరి మీద మిమ్మల్ని బోర్డులింగం మేమే అని చెప్పి ముందుకు వచ్చి మమ్మల్ని ఇట్లా అన్నారు అని చెప్తున్నారు. ఇది మంచిది కాదు. మీకు విజ్ఞత ఉంటే రైతులకు సాయం చేయండి.
రైతులను ఆదుకోండి. 35,000 రూపాయలు ప్రకటించమని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారి రైతు గురించి తెలుసు, ఆయన ఏమన్నా రైతా అంటే పెద్ద వీళ్ళంతా నాగలు పడుతున్న వాళ్ళంతా. ఆయన రైతుల దగ్గరికి వెళ్ళారు, తుఫాన్ అయిపోయిన తర్వాత వాళ్ళతో డైరెక్ట్ కలిశారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు, 4 జిల్లాలు తిరిగారు, ఆయనతో పాటు మేము తిరిగాం. ఆయన ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారు. మీరేం తిరిగారయ్యా? మీ అధ్యక్షుడు హెలికాప్టర్ తిరిగారు, మీరేమో ఏడాది వంకలు వాగులు పోతుంటే ఆ నీళ్ళు ఫోటోల కోసం ప్యాంట్ల పైకి ఎత్తుకొని తిరిగారు. రైతులతో మాట్లాడినారా మీరు? మీకు తెలుసు అసలు నష్టం ఎంత జరిగిందో? మీ లెక్కలు చెప్తున్నాయి, ఒక్కొక్కసారి ఒక లెక్కలు చెప్తారు. వరికి ఎంత నష్టము ఎంత ఖర్చు అవుతుందో తెలియకపోతే ఎలా? మీకు 35,000 ఖర్చు కాదు రైతుకు? నేను రైతునే, మాకు తెలుసు కదా. అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం కదా. 1,000-2,000 ఎక్కువ తక్కువ కావచ్చు, మీరు చెప్తేనేమో కరెక్ట్. మీరు ప్రతిపక్షంలో ఉన్నాడు 30,000 ఇమ్మంటారు, 50,000 ఇమ్మంటారు, లక్షల కోట్లు ఇమ్మంటారు. కానీ అధికారంలో ఉన్నాడు చెప్తేనేమో మీకు ఏం లెక్కలు చూశారు, ఎక్కడ తెచ్చారు లెక్కలు? ఏమో మీ పెద్ద సేద్యాలు చేసిన వాళ్ళకి అట్లా పేకాటలను మూసి చూపించారట. దాని మీద ఇంట్రెస్ట్, దాని మీద మాట్లాడి ఏమంటున్నారు? మేము పేకాట మూయించాం, అవు మూయించాం, దాని మీద చూపే ఇంట్రెస్ట్ రైతులకు చూపించండి. వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించండి, ఒక పద్ధతి ప్రకారం చెల్లించండి. విడతల వారికి ఇస్తామండి. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎంత ఇచ్చారు ఇన్పుట్స్ ఇప్పుడు చెప్పండి రైతులకి? వేరుశనగ రైతులకు ఏమైనా ఇచ్చారు ఇక్కడ? ఇంతవరకు ఇలా ఇన్సూరెన్స్ సంస్థ అయితే కొద్దిగా ఇచ్చింది, 1400 1500 ఇచ్చింది. ఇన్పుట్ సబ్సిడీలు ఏమి ఇవ్వరు. ఏమన్నా అంటే ప్రతిపక్షాలు ఏమన్నా మాట్లాడితే వారి మీద ఒట్టికాల మీద వేస్తారు, బండ బూతులు చెప్తారు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు, సినిమాలు తీయకూడదు అంటారు, అవు తీయకూడదు అంటారు. ఏమయ్యా నేను రైతు వ్యవసాయదారుణ్ణి, నేను ఈరోజు వ్యవసాయం చేస్తా. ఈరోజు ఎకరానికి 40 బస్తాలు పండించాను నేను వరి. మా వృత్తి మేము చేసుకోకూడదా? అది మా అధ్యక్షుడు వారి వృత్తి. మా అధ్యక్షులు గుండెల మీద చేయబెట్టుకుని చెప్తారు ఏమని, నా వృత్తి అది. ఎవరైనా వాళ్ళ వృత్తి వాళ్ళ రంగాలలో ఏ రంగంలో అయితే వాళ్ళు వృత్తి చేసుకుంటారు, దాంట్లో తప్పేముంది? మీరేమో మీకు సంబంధం లేని దానిలోనేమో కోట్లు సంపాదిస్తారు, కోట్లు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, 100 కోట్లు సంపాదించుకుంటారు, 1000 కోట్లు సంపాదిస్తారు. మేము సొంతంగా కష్టపడుకొని సొంత డబ్బులతో పార్టీని నడుపుకుంటాం. మా అధ్యక్షులు వారు మేము సొంత ఖర్చులు పెట్టుకుంటా, మేము ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడుతున్నాం, రైతుల పక్షాన నిలబడతా ఉన్నాం. మమ్మల్ని పట్టుకొని మా అధ్యక్షులను పట్టుకొని బండబూతులు తింటారు. ఇంకేమన్నంటే కేసులు కడతారు కార్యకర్తల మీద. ఇది మంచిది కాదు. మీకు చేతనైతే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ సీఎం గారితో మాట్లాడండి, రైతులను ఆదుకోండి. ఖచ్చితంగా మేము కూడా దానికి సపోర్ట్గా చెప్తాం. అంతేగాని మీరేదో బెదిరిస్తే, మీరేదో బూతులు మాట్లాడితే బెదిరిపోయేది ఏం లేదు. ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాం. డెఫినెట్గా మేము మీరు ఎలా అసెంబ్లీ నడుపుతారో చూస్తాం. ఎందుకంటే మా అధ్యక్షుల మాట మేము తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిన్న బోడి లింగాలైనటువంటి కొడాలి నానిగారు, పేర్ని నానిగారు మా నాయకుడిని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మేము అనంతపురం జిల్లా నుంచి ఒకటే చెప్తున్నాము, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము కూడా. ఎందుకంటే నిన్న కొడాలి నానిగారు ఏది పడితే ఆ బోడిలింగము ఏది పడితే అది మా నాయకుడిని మాట్లాడాడు. మా సీఎం స్థాయి కాదు మీ నాయకుడిది అంటే, అవునండి మా నాయకుడిది మీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు. ఎందుకంటే శుక్రవారం మా నాయకుడు ఏ రోజు కోర్టుకెళ్ళు, 16 నెలలు జైలు శిక్ష మా నాయకుడు ఏ రోజు అనుభవించింది. అందుకని చెప్పి ఖచ్చితంగా మీ స్థాయి ఖచ్చితంగా అయితే కాదు. మా నాయకుడు చాలా గౌరవంగా వెళ్ళి మీ సీఎం సాబుకు చెప్పుకోండి అని చెప్పాడు. మేము చెప్తున్నాం మీ నాయకుడు ఖైదీ సాబు. ఏంటి ఖైదీ సాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ముందు రైతులకి సమస్యలు ఉన్నాయి. మేము ఏమడిగాం 35,000 రూపాయలు ఇవ్వని చెప్పి మా నాయకుడు అడిగారు. ఆ పని చూడుకోకుండా మీరు వచ్చేసి మా నాయకుడిని ఏది పడితే మాడితే ఊరుకుండేది ఖచ్చితంగా లేదని చెప్పి మేము అందరం ఇక్కడ నాయకులు అనంతపురం జిల్లా అని చెప్తున్నామండి. మీరేదో టీడీపీలో ఉన్న వ్యక్తుల్ని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు మా నాయకుడిని మాట్లాడినట్టు మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. రైతు సమస్యలు చూడండి, వాళ్ళ సమస్యలు తీర్చండి. మీరు అక్కడ లోకల్లో ఉండి పేకాట క్లబ్బులు
ఆ శాండ్ మాఫియాల పైన డబ్బులు తిండాలు అవన్నీ మానేసి ప్రజల పక్షాన్ని మీరు ఉండండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరంటే గౌరవం. ఒక లారీ క్లీనర్ దగ్గర నుంచి మీరు వచ్చి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. ఒక రౌడీ లాగా వచ్చేసి అవి మాట్లాడి సినిమాలు తీసుకుంటారు అవును తీసుకుంటారు. మీరు మొదలేదా టీ కప్పులు? అది మా నాయకుడు ఉడుతుంది. ఏది పడితే అది మాడితే ఖచ్చితంగా ఊరుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. పేర్నినారి గారు అయితే వేల కోట్లు అసైన్డ్ ల్యాండ్స్ అన్న దేవాదాయ శాఖ మంత్రి ఉండి అసైన్డ్ ల్యాండ్స్ అవన్నీ ఎంత స్కాములు చేస్తారు. ఆ స్కాముల గురించి మాట్లాడమా మేము ఇప్పుడు? అవి మాడుకోకుండా మా నాయకుడి గురించి మాట్లాడతారేంటి మీరు? అనంతపురం జిల్లా నుంచి మేము అందరం నాయకులు ఒకటే చెప్తున్నాం. ఇక్కడి నుంచి మా నాయకుడు నిర్ణయం తీసుకున్నాడు. మీరు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సెక్షన్స్ లోపల మీరు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయకపోతే అనంతపురం జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున మేమందరం వెళ్ళి అసెంబ్లీని ఖచ్చితంగా ముట్టడిస్తామండి. వాళ్ళు మీరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అదేవిధంగా సీఎం గారు మా నాయకుడిని దత్తపుత్రుడు అది ఇది ఏదో మాట్లాడారు. సార్ మా నాయకుడు ఎవరికి దత్తపుత్రుడు కాదు సార్. 2014లో టీడీపీ పార్టీ మా నాయకుడు దత్తకు తీసుకొని గెలిపించినారు సార్ అని చెప్పి మేము అందరి నుంచి తెలియజేసుకుంటున్నాం. కొంచెము డీసెన్సీగా మారుతాం. ఎందుకంటే రాజకీయాలు కొంచెము డీసెన్సీతో చేయాలి, ఒక వ్యవహారంగా చేయాలి. ఆ డీసెన్సీ మాకు జనసేన పార్టీలో మాకు ప్రతి ఒక్కరికి మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక క్రమశిక్షణతో వెళ్తుంటాం మేము. సో అది మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఎలా పడితే అలా మాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుల సమస్య గురించి మాట్లాడితే ఈ మతిలేని మినిస్టర్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి దిగుజారిన వ్యక్తులైనటువంటి వారికి మినిస్టర్ పదవులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, ఇటువంటి కనీసం భాషా పరిజ్ఞానము లాంటి సంస్కారహీనులకు ఈరోజు మీరు మంత్రి పదవిలో అడ్డగట్టారు. ఈ మంత్రులు బుద్ధి లేకపోతే వాళ్ళకు అసలు అయోగ్యులై ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు దీన్ని గమనించండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారా? ఈయన బోడిలింగమా? మీ నాయకుడు మహాలింగమా? మీ మహాలింగాన్ని ఈరోజు చెప్తున్నాం. మేము 2 చోట్ల ఓడిపోయినా కూడా మా నాయకుడు మాకు సంతృప్తి ఉంది. ఎందుకంటే మేము డబ్బు ఖర్చు పెట్టకుండా మేము ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. మాకు సంతృప్తి ఇచ్చింది ఆయన ఓటమి. ఈరోజు మీరు 151 సీట్లు గెలిచారు. మీకు తృప్తి ఉందా? 151 సీట్లు మీరు డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. పులివెందుల్లో అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు కుప్పంలో కానీ డబ్బు పెట్టకుండా మళ్ళీ ఇంకొక మారు మీరు గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము భీమవరంలో, గాజువాకలో ఈ రోజు కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు ఈరోజు కేవలం రాజకీయాల్లో మార్పు కావాలని కోరుకుంటున్నాడు. ఆ మార్పు కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కానీ మీలాగా తండ్రి సంపాదన అడ్డం పెట్టుకొని లక్షల వేల కోట్లు తెచ్చుకొని ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 16 నెలలు ఒక జైలు జీవితం గడపలేదు. ఇటువంటి దుర్మార్గులు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఎందుకంటే మాకు దుర్మార్గులని మాట కూడా మీ భాష వల్ల ఈరోజు మేము బాధపడి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మా నాయకుడిని పదే ఓడిపోయారు అంటున్నారు. ఈ రోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. కుప్పంలోను కానీ పులివెందుల్లో కానీ డబ్బు పెట్టకుండా కనీసం మీరు ప్రయత్నం చేయగలరా గెలవడానికి? మేము ఓడిపోవడానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉన్నాం డబ్బు పెట్టకుండా. ఇది మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ లేదు. మా జనసైకులు జనసేన జోలికి ఎవరైనా మినిస్టర్లు వస్తే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు గతంలో టీడీపీలో లేకపోతే ఇంకొక వేరే పార్టీల్లో మాట్లాడిన విధంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం. మాలో యువ నాయకత్వం ఉంది, చైతన్యవంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, మీ పార్టీలలోగా క్రిమినల్స్ గూండాలు లేరు. మా నాయకుడు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ఉన్నతమైన విద్యావంతులకు లేకపోతే ఒక మంచి జీవితం గడిపిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు. కానీ మీలాగా క్రిమినల్స్ కు గూండాలకు లేకపోతే జైలు పోయినలకు టికెట్లు ఇచ్చి గెలిపించలేదు. కొద్దిగైనా ఇప్పటికైనా మీరు మారండి. మీలో పరివర్తన వస్తుందని కోరుకుంటున్నాం. జై హింద్, జై